ఆచి చికెన్ మసాలా. మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభ ఎంపీ అయ్యే అవకాశం ఇంకా ఉందా? దీనికి సమాధానం కోర్టులోనే తేలుతుంది. బట్ న్యాయ పోరాటానికి మాత్రం ఛాన్స్ ఉంది అనేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోర్టును ఆ విధంగా కన్విన్స్ చేయగలిగితే ఏమో గుర్రం ఎగరవచ్చు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆఖరి దాకా పోరాటం చేయాలనే చూస్తోంది. అంది వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దనుకుంటోంది. సుప్రీంకోర్టు మీనాక్షి నటరాజన్ పిటిషన్ ను కొట్టేసినప్పటికీ ఇప్పటికీ న్యాయ పోరాటం చేయడానికి స్కోప్ కనిపిస్తోంది. మీనాక్షి పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది నిజమే అయినా అందులోనే ఓ మార్గాన్ని కూడా చూపింది. వెళ్లి హైకోర్టులో తేల్చుకోమంది. ఎలక్షన్ పిటిషన్ ద్వారా మధ్యప్రదేశ్ హైకోర్టులో తేల్చుకోవచ్చని సూచించింది. హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేయడానికి నాంపల్లి కోర్టులో జరిగిన కొన్ని పరిణామాలు కూడా కలిసొచ్చేలా ఉన్నాయి. ఒక విధంగా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన కొన్ని గంటల్లోనే నాంపల్లి కోర్టులో ఊరట దక్కడం నిజంగా యాదృచ్ఛికమే. మీనాక్షి నటరాజన్ ను కూడా కేసులో చేరుస్తూ బాధితురాలు వేసిన పిటిషన్ ను నాంపల్లి కోర్టు రిటర్న్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించే అర్హత తమ పరిధిలో లేదని నాంపల్లి కోర్టు చెప్పింది. పైగా ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లమంది. అందులోనూ ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కూడా. కేవలం ఒక ప్రైవేట్ కంప్లైంట్ లో కోర్టు నోటీసు మాత్రమే ఇచ్చింది. ఆ కేసును కోర్టు ఇంకా పరిగణలోనికి తీసుకోలేదు. ఛార్జ్ షీట్ కూడా దాఖలు కాలేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉండి కోర్టు ఛార్జ్ ఫ్రేమ్ చేస్తేనే అఫిడవిట్ లో చెప్పాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నామినేషన్ ను రద్దు చేయడానికి అభియోగాల నమోదు అనేది తప్పనిసరి నిబంధన. అభియోగాలు నమోదు కానప్పుడు నామినేషన్ ఎలా రద్దవుతుందని వాదిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా ఇదే వాదనను హైకోర్టులో వినిపించాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. కోర్టు గనక ఈ వాదనలతో కన్విన్స్ అయితే రాజ్యసభ మెట్లెక్కొచ్చు. మరి హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి.